అందరికీ నమస్కారము. మనసిచ్చాను 63వ భాగము. ఎక్కడికి తీసుకువెళ్ళాలి చెప్పండి అని అడిగాడు. అతను నేను ఉండే దగ్గర ఈ పోకిరి వెధవలు ఉన్నారు. మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే భయమేస్తుంది అనగానే, మీ అమ్మా నాన్న లేరా అని అడిగాడు. లేరండి, నేను అనాథని అని చెప్పగానే అతను కార్‌ని వాళ్ళ ఇంటి వైపు తిప్పాడు. సుధ వేరే ఫంక్షన్ ఉండటంతో ఆ రోజు ఇంట్లో లేదు. ఆర్యని తీసుకొని వెళ్ళింది. ఎందుకంటే శ్రీధర్ ఊరు వెళ్ళటంతో ఆ రోజు నైటు రానని చెప్పాడు. కానీ అక్కడ ఆర్య ఒక్కడే ఉంటాడు అన్న ఆలోచన రాగానే శ్రీధర్‌కి అక్కడ ఉండాలంటే భయం వేసింది. వెంటనే తిరుగు ప్రయాణమయ్యాడు. అన్నయ్య రాడు అనుకున్న సుధ ఆర్యని తీసుకొని ఫంక్షన్‌కి వెళ్ళింది. ఇప్పుడు అంతా ఇంట్లో శ్రీధర్, వసు మాత్రమే ఉన్నారు. శ్రీధర్‌ని లొంగదీసుకోవటానికి మాత్రమే ఇంట్లోకి అడుగుపెట్టిన వసుకి మంచి అవకాశం వచ్చింది. వసుకి రూమ్ చూపించి శ్రీధరు తన రూమ్‌కి వెళ్ళాడు. అతన్ని ఎలా అయినా సరే లొంగతీసుకోవాలని చాలాసేపు ఆలోచించింది. అతను మాత్రం పైనుండి కిందికి రాలేదు. కింద సుధర్ రూమ్ ఆమెకు ఇవ్వటంతో ఎలా అయినా శ్రీధర్ దగ్గరకు వెళ్ళాలి అనుకొని మధ్యరాత్రి వేళ మెల్లగా మెట్ల వెంట శ్రీధర్ రూమ్ దగ్గరకు వెళ్ళి ఓరగా చూసింది. అతను మద్యం సేవిస్తూ కనిపించాడు. ఇదే సరైన సమయం అని మరొక్కసారి భయపడుతూ పరుగున అతడి రూమ్‌లోకి వెళ్ళి అతన్ని గట్టిగా కరుచుకుంది. ఊహించని పరిణామానికి విస్తుపోయాడు శ్రీధర్. అతను ఏమైంది అని అడుగుతున్నా ఆమె కింద ఏదో ఉందని, అక్కడికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఏవో మాయమాటలు చెప్పి వణికిపోతూ కళ్ళు తిరిగి పడిపోయింది. శ్రీధర్‌కి చాలా కంగారుగా అనిపించింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇదంతా బసు ప్లాన్‌లో భాగమే కావటంతో అతన్ని గాఢంగా హత్తుకుంది. ఆమె ఊపిరి శబ్దం అతన్ని మరింత చుట్టుకోగా అతని చేతులు కూడా ఆమె చుట్టూ చేరాయి. అసలే మత్తులో ఉన్న అతను తనపై తాను పట్టు కోల్పోవటంతో వసుకి లొంగక తప్పలేదు. వసు, శ్రీధర్ శారీరకంగా ఒకటయ్యారు ఆ రాత్రి. శ్రీధర్ తెల్లవారిన తర్వాత జరిగిన తప్పుకి కుమిలిపోయాడు. వసు జీవితం తన వల్ల నాశనమే అయ్యింది అన్న ఆలోచన అతన్ని అనుక్షణం చిత్రవద చేసింది. ఆ రాత్రి తర్వాత వసు అతనికి కనిపించకపోవటంతో మరింత బాధపడ్డాడు. సుధని అడిగినా వసు కాలేజ్‌కి రావటం లేదు అని చెప్పింది. వసు సుధకి ఏం చెప్పలేదు అని అర్థమైంది అతనికి. పాపం ఎంత బాధపడుతుందో అన్న ఆలోచన అతనిది. శ్రీధర్‌కి దగ్గర అయ్యింది అని మధు గొడవ పడ్డాడు వసుతో. అయినా అతన్ని లెక్క చేయలేదు ఆమె. అతని వల్ల ఆమె జీవితం నాశనం అవ్వకూడదు అని శ్రీధర్ వసుని పెళ్లి చేసుకోవటానికి అంగీకరించాడు. సుధ నమ్మలేకపోయింది. అన్నయ్య పెళ్లికి ఒప్పుకోవటంతో తడవుగా వాళ్ళిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించింది సుధ. కానీ అప్పటి నుండి వసుకి దూరంగానే ఉన్నాడు శ్రీధర్. వసు ఎంత ప్రయత్నం చేసినా అతని దగ్గర ప్రేమ పొందలేకపోయింది. ఆర్యకి అమ్మగా మాత్రమే మిగిలింది. శ్రీధర్ దగ్గర పనిచేసే పనికి సుధపై కన్ను ఉంది అని తెలిసిన వసు ఆ దిశగా శ్రీధర్‌ని ప్రేరేపించింది. ఎక్కడ తను బయటపడకుండా వేరే ఎక్కడైనా అయితే చెల్లికి దూరంగా ఉండాల్సి వస్తుంది అని, ఫణి మంచివాడు అని, తనకి అన్నిటా ఆసరాగా ఉంటాడు అని సుధకి, ఫణికి పెళ్లి జరిపించాడు శ్రీధర్. నలుగురు కలిసి ఉండేవాళ్ళు. ఫణి బుద్ధి బయటపడటానికి ఎన్నో రోజులు పట్టలేదు. శ్రీధర్ గట్టిగా అతన్ని అడగ్గా అతను శ్రీధర్‌ని ఎదిరించాడు. ఈ విషయం బయటకు వస్తే చెల్లి జీవితం నాశనం అవుతుంది అని ఆలోచించిన అతను వసు సలహా మేరకు ఆస్తిలో సగం భాగం చెల్లి పేరు మీదకి మార్చి వాళ్ళకి వేరే పెట్టాడు. పెళ్లి అయిన తర్వాత ఎప్పుడైనా తనకంటూ ఓ ఇల్లు ఉంటే మంచిది అనే ఉద్దేశంలో ఉన్న సుధ పెద్దగా పట్టించుకోలేదు. పని తోక జాడించకుండా ఉండటానికి ఆస్తి మొత్తం సుధ పేరు మీదే ఉండిపోయింది. శ్రీధర్ ఉన్నన్ని రోజులు తన ఆటలు ఏవీ సాగవని అతనికి బాగా తెలుసు. ఎక్కువ చేస్తే జైలు పాలు చేస్తాను అని చెల్లి గురించి కూడా ఆలోచించను అని గట్టిగా చెప్పటంతో పని సుధతో మంచిగా ఉండేవాడు. వసుకి మాత్రం ఇంట్లో పెత్తనం, డబ్బుల జోక్యం అలాంటివి లేకపోవటంతో ఆమెకి చాలా అసహనంగా ఉండేది. రాజభోగాలు ఆమె కళ్ళ ముందు చెంత ఉన్నా గానీ డబ్బు మీద ఉన్న పిచ్చితో వ్యాహంతో ఆస్తి మొత్తం తన పేరు మీదకు రావాలి అన్న దురాశ ఎక్కువైపోయింది వసుకి. ఎన్ని ప్రయత్నాలు చేసినా తను కోరుకున్నది దొరకకపోవటంతో ఒకరోజు మెల్లగా శ్రీధర్ దగ్గర విషయం బయటపెట్టింది. అతను మాత్రం ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోక వసుకి సరిగా సమాధానం చెప్పలేదు. వసులో లోలోపలే రగిలిపోయింది. అతన్ని ఎలాగైనా మాయం చేస్తే ఆస్తి మొత్తం తన పేరు మీదకి మార్చుకోవాలని ఫిక్స్ అయింది. శ్రీధర్‌కి మెల్లగా స్లో పాయిజన్ ఇవ్వటం స్టార్ట్ చేసింది. అది అతనికి కూడా తెలీదు. డైలీ నైట్ టైంలో తాగుడుకు అలవాటు పడిన అతను
తాగే డ్రింకులో ఆ పాయిజన్ని కలపడం స్టార్ట్ చేసింది. అది తెలియని శ్రీధర్ ఆ మందును తాగేవాడు. అలా అలా అతను శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా మెల్లగా చచ్చుపడటం స్టార్ట్ అయ్యాయి. ఏం జరుగుతుందో అర్థం గాని శ్రీధర్ లాయర్‌ని పిలిపించి ఆస్తి వీలునామా రాయించాడు రహస్యంగా. శ్రీధర్ లేకపోతే ఆస్తి మొత్తం తనది అవుతుంది అన్న భ్రమలో ఉండిపోయింది వసు. అన్నయ్య ఆరోగ్యం క్షీణించటంతో సుధకి బెంగ పట్టుకుంది. ఒకరోజు సుధని పిలిపించి వసు ఆర్యకి కన్నతల్లి కాదు అన్న విషయం ఎప్పుడూ బయటకు రాకూడదు అని మాట తీసుకుంటాడు. అప్పటికే నెలలు నిండి ఉంటాయి సుధకి. అతను మంచం పట్టాడు. కొన్ని నెలల్లోనే ఆ పాయిజన్ ప్రభావం వల్ల అతని ఆస్తి విషయంలో ఒత్తిడికి గురిచేసింది వసు. కానీ అతను మాత్రం ఎక్కడ కూడా ఆమెకు ఆ అవకాశం ఇవ్వలేదు. అతను మత్తులో ఉన్నప్పుడు తన పని చేయించుకోవాలి అని చూసినా అతను సహకరించలేదు. వసుకి ఆస్తులు ఇవ్వకుండానే శ్రీధరం కాలం చేశాడు. అన్నయ్య మరణంతో సుధకి కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి. వసుకి కొన్నాళ్ళు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆర్యని వదిలి వెళ్ళటం కుదరని పని. అతన్ని తన చెప్పు చేతిలో ఉంచుకుంటే తన పని సులువు అవుతుందనుకుంటూనే ఉంది. సుధ కొంగు పట్టుకున్న ఆర్య వైపు మురిపంగా చూస్తూ ఇంక నీకు చిన్నపిల్లల వేషాలు పోలేదు అని ఆర్య నిద్ర ముట్టింది. వాళ్ళిద్దరూ మాటల్లో ఉండగానే హారిక బావ అనుకుంటూ కిందకు వచ్చింది. హారికని చూసిన ఆర్య ఏ హారి నువ్వెప్పుడు వచ్చావు అని అన్నాడు ఆశ్చర్యంతో. సర్ప్రైజ్ అని ఆర్యని చుట్టుకుంది హారిక. ఆర్య ఇబ్బందిగా ఫీల్ అవుతూ హరి అని ఆమెను విడిపించుకున్నాడు. ఏంటి బావా అంది అతని ఉద్దేశం అర్థం అవ్వక. హారిక ఇది ఫారెన్ కాదు అంది సుధా కాస్త కోపం. తల్లి మాటకి మొహం నల్లగా పెట్టుకుంది. చిన్నప్పటి నుండి ఇక్కడ లేదు కదా అత్త, అందుకే తనకి అర్థం కాలేదులే వదిలేయ్ అన్నాడు ఆర్య. సుధా నిట్టూర్చి కిచెన్లోకి నడిచింది. హారికని తన స్టడీస్ గురించి అడుగుతూ మాటల్లో అతను చదివే యూనివర్సిటీలో జాయిన్ అవుతుంది అని తెలుసుకున్న ఆర్య అదేంటి అక్కడ ది బెస్ట్ యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, మరి ఇక్కడికెందుకు అని అడిగాడు. ఊరికే బావా కొంచెం హెల్ప్ చేయాలి నువ్వే అని గోముగా అడిగింది. ఆర్య చిన్నగా నవ్వేసి ఓకే అన్నాడు. సుధ జ్యూస్ తీసుకొని వచ్చింది. వాళ్ళ మాటలు సాగుతూనే ఉన్నాయి. హారిక వాళ్ళ మధ్య బొమ్మలా ఉండిపోయింది. అత్త చేతి వంట తిని ఇంటికి బయలుదేరాడు ఆర్య. హారిక నేను వస్తాను అని ఆర్యతో వాళ్ళ ఇంటికి బయలుదేరింది. చెప్పు బావా ఎలా ఉన్నావ్ అని అడిగింది హారిక ఆర్యనే చూస్తూ. డ్రైవింగ్ పై దృష్టి పెట్టిన అతను ఐఎమ్ ఫైన్ హరి, నువ్వు చెప్పు. నీ స్టడీస్ అన్నీ ఎలా ఉన్నాయి? బావా ఇన్ని ఇయర్స్ తర్వాత ఇండియాకు వస్తే ఇదేనా నువ్వు అడిగే ప్రశ్న? ఇంకేం అడగాలి? మన మధ్య జనరల్ టాపిక్స్ ఇవే కదా. పో బావా, నీకు మా అమ్మ పోలికలు బాగా వచ్చాయి తెలుసా? అవునా అన్నాడు నవ్వుతూ. హాల్లో అవేమీ పెద్ద క్వాలిటీస్ కావు. అంతా సంతోషపడిపోవటానికి. అవి పెద్దవి అయితే ఏంటి, చిన్నవి అయితే ఏంటి? మా అత్త క్వాలిటీస్ ఎప్పుడూ గొప్పగానే ఉంటాయి. అయినా ఇప్పటి వరకు అత్తకి దూరంగా ఉన్నావు కదా. ఇప్పటికీ ఆమె దగ్గరికి చేరావు. ఇక నుండి అత్త అంటే ఏంటో అర్థం చేసుకుందుగానిలే, అర్థమవుతుందిలే నీకు అన్నాడు ఆర్య. నువ్వేం మారలేదు బావా. లవ్, క్రష్ ఇలాంటివి మ్యాటర్స్ ఉండాలి మన ఏజ్ మధ్యలో. నువ్వేమో అత్త, అమ్మ అనుకుంటూ అన్నీ అసహనంగానే ఉంది అంది హారిక. హాహా ఈడియట్. నీకు ఫారిన్ కల్చర్ బాగా అలవాటు అయ్యిందనుకుంటా. మన ఏజ్ మధ్యన అది ఒక్కటే కాదు, ఇంకా చాలా విషయాలు కూడా ఉంటాయి. ఫ్రెండ్స్, స్టడీ, ఫ్యామిలీ ఇలా బోలెడు టాపిక్స్ ఉన్నాయి. అదొక్కటే కాదు అని హారికకి మొట్టికాయ బహుమతిగా ఇచ్చాడు. ఓచ్ అని నొప్పికి రుద్దుకుంటూ ఆర్యని అంచనా వేయటం మొదలుపెట్టింది హారిక. సారీ సిద్ధు, బట్ వై నిన్ను ఇబ్బంది పెట్టాను అనుకుంటూ మార్నింగ్. అదేం లేదు, నువ్వేం ఫీల్ అవ్వకు. రేపు కలుస్తాను, మాట్లాడదాం అన్నాడు సిద్ధు. రేపా అని ఒక్క నిమిషం ఆగి సరే ఈసారి నేను నిన్న పర్సనల్గా మీట్ అవుదాము అంది నందు. హాహా సరే అన్నాడు సిద్ధు నవ్వుతూ. మా ఫ్రెండ్ వల్ల నీకేం ఇబ్బందిగా అనిపించలేదు కదా? చచ అదేం లేదు.